హే వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నవాబ్ అకాడమీ. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనమైతే తెలుసుకుందాం. మన ఏపీ ఎంసెట్ 2026 వాళ్ళవైతే రిజల్ట్స్ అనేవి రావడం అయితే పోస్ట్‌పోన్ అయితే జరిగింది. దానికైతే ఎందుకు పోస్ట్‌పోన్ అయ్యింది? ఇంకా వచ్చేసి మనకైతే సీట్ అలాట్‌మెంట్స్ ఎలా జరుగుతాయి? ఇంకా వచ్చేసి మనకైతే ఎప్పటి వరకు జరుగుతది? ఇంకా వచ్చేసి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అవంతా ప్రాసెస్ వచ్చేసి మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకోసం మన ఛానల్‌కైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది అయితే హిందీ వర్జన్ కావాలంటున్నారు కదా గైస్. మీకోసం అయితే మన టీమ్ ద్వారా అయితే హిందీ వర్జన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది చూడండి. దానికైతే మీరైతే మన కిందున్న యూట్యూబ్ ఛానల్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా లేకపోతే కావాలంటే మనం డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఏపీ ఎంసెట్ 2026 వాళ్ళవైతే ఎన్ని ఫేజెస్ అయితే జరుగుతాయనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకుందాం. గైస్, మనకైతే ఏపీ ఎంసెట్ అకార్డింగ్ టు ది ప్రీవియస్ ఇయర్స్ మనకైతే నార్మల్‌గా 2026 అకార్డింగ్ టు ది ప్రీవియస్ ఇయర్స్ గైస్ మనకైతే 3 ఫేజెస్ అయితే రావడం అనేది జరిగింది. గైస్, ఇది ఫేజెస్ అంటే ఏమి? ఫస్ట్ ఫేజ్ అంటే ఏమి? సెకండ్ ఫేజ్ అంటే ఏమి? ఇవన్నీ మనమైతే తెలుసుకుందాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే టుమారో అయితే రావాల్సినవి పోస్ట్‌పోన్ అయితే జరిగింది. ఎందుకంటే మనకైతే డిక్లరేషన్ ఫార్మ్ ఎవరైతే సప్లిమెంటరీలో పాస్ అయినారో వాళ్ళకైతే కింద డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఉంటది. గైస్, వాళ్ళకైతే 10+2 మార్క్స్ అనేది కనిపిస్తుంటది. వాళ్ళకైతే మనకైతే ఇంకా మార్క్స్ గూడా చూపియదు. ఇంకా వచ్చేసి మనకైతే వాళ్ళైతే ఓన్లీ పీడిఎఫ్‌తో చేసుకోవాల్సుంటది. ఇంకా వచ్చేసి మనకైతే ఎందుకు పోస్ట్‌పోన్ చేసినారంటే ఇంటర్మీడియేట్ వాళ్ళవైతే ఏపీ వాళ్ళవైతే కంప్లీట్ అయిపోయినాయి. సీబీఎస్‌ఈ వాళ్ళవైతే మనకైతే ఇంతవరకైతే కాలేదు. ఇంకా వచ్చేసి ఫస్ట్ ఫేజ్ అంటే మనకైతే ఫస్ట్ ఫేజ్ ఫీ అనేది కట్టాల్సుంటది. మనం కౌన్సెలింగ్ ప్రాసెస్ కూడా వెళ్ళాలంటే ఒక మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఫీ అనేది ఉంటది. ఆ ఫీ ఎంతనో మనమైతే తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి మనకైతే దాని తర్వాత ఫస్ట్ ఫేజ్ ప్రీవియస్ ఇయర్స్‌లో వచ్చేసి థర్డ్ ఫేజ్ వరకు అయితే జరిగింది. రైట్, ఫస్ట్ ఫేజ్ అంటే మనకైతే కట్ ఆఫ్ అనేవి కాలేజెస్‌లో హై ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే మంచి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అంటే దీంట్లో వచ్చేసి మనకైతే సీఎస్‌సీఐఎంఎల్, సీఎస్‌సీఐ, ఎంఎల్, డీఎస్ ఇంకా వచ్చేసి ప్లెయిన్ సీఎస్‌సి, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ గైస్ మనకైతే మెకానికల్ ఇంజినీరింగ్, ఇంకా మనకైతే రోబోటిక్స్ అవన్నీ ఉంటాయి. స్పెసిఫికైజేషన్, సైబర్ సెక్యూరిటీ అవన్నీ మనకైతే ఉంటాయి చూడండి గైస్. గైస్ మనకైతే స్టెప్ బై స్టెప్ మీకు కావాలంటే మన కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి. కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతది? ఇంకా వెబ్ ఆప్షన్స్ అంటే మనకైతే కాలేజ్ టాప్ 10 కాలేజెస్‌లో ఎలా సీట్ తెచ్చుకోవాలి? ఇంకా మన కట్ ఆఫ్ అనేది ఎంత ఉండాలి? ర్యాంక్స్ అనేది ఫ్యూ డేస్‌లో అయితే రావడం అయితే జరుగుతది కదా! దాని తర్వాత మనకైతే ర్యాంక్ బట్టి ఒక్కొక్క కాలేజ్‌కి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటది. ట్యూషన్ ఫీ ఉంటది. ఇంకా వచ్చేసి మనకైతే ఎగ్జామ్ అంటే మనకైతే సెమ్ ఫీ గూడా గవర్నమెంట్ కడతదా? చాలా మందికైతే తెలియనీకుండా అయితే లాంగ్ లాంగ్ వెళ్ళిపోతారు. వాళ్ళకైతే హాస్టల్ ఫీ అయితే పడదు. దాని తర్వాత ట్యూషన్ ఫీ అయితే ఉండది. అవన్నీ తెలియకోకుండానే చాలామందైతే వెబ్ ఆప్షన్స్ పెడతారు. గైస్, వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు అంటే సీట్ అలాట్‌మెంట్ మనకైతే ఒకసారి సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. సీట్ అలాట్‌మెంట్స్‌కొచ్చేసి మనకైతే కాలేజ్‌కి వెళ్ళాల్సి ఉంటది. గైస్, అవన్నీ ప్రాసెస్ అనేవి చాలా పెద్దగుంటాయి. మీకైతే ఒక సెపరేట్ వీడియో కావాలంటే కింద మనకైతే కామెంట్ సెక్షన్‌లో సీట్ 1 అంటే సీట్ అలాట్‌మెంట్ అని కామెంట్ చేయండి. లేకపోతే మనకైతే ఎంసెట్ యెస్ అని కొట్టేయండి. యెస్ అని కామెంట్ కొట్టేయండి. అంతే గైస్. మీకోసం అయితే ఒక క్లియర్, క్లియర్ వీడియో ప్రాపర్ అంటే మనకైతే ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? కట్ ఆఫ్ ఎంత వరకు ఉంటది? ఫస్ట్ ఫేజ్‌లో ఎలా సీట్స్ వస్తాయి? సెకండ్ ఫేజ్ ఎలా జరుగుతది? థర్డ్ ఫేజ్ ఎలా జరుగుతది? ట్యూషన్ ఫీ ఎట్లా ఉంటది? ఇంకా కౌన్సెలింగ్స్ అయితే ఒక్కొక్క కౌన్సెలింగ్‌కి ఫస్ట్ ఫేజ్ ఒక్కొక్క కౌన్సెలింగ్‌కి అమౌంట్ కట్టాలా? అవన్నీ మనమైతే ఒక వీడియో అయితే చేశాను. మీకు కావాలంటేనే కింద కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కొట్టండి. లేకపోతే సీట్ అలాట్‌మెంట్ అయినా కొట్టండి. లేకపోతే ఎంసెట్ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకోసం మీరు మినిమమ్ ఒక 10, 20 కామెంట్స్ ఉన్నా గానీ మనమైతే మన టీమ్ అయితే మీకైతే సపోర్ట్ చేస్తది. అందుకోసం ఎంసెట్ కోసం మనమైతే చేస్తాం చూడండి గైస్. కొత్త వాళ్ళు చూస్తుంటే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానెల్‌లో అప్డేట్ ఇవ్వడమే జరుగుతది చూడండి. అందుకోసం మన ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ ఎఫ్ఎం నవాబ్ అకాడమీ.